పిల్లలకు పోయి నష్టం లేదు. ఇక్కడ వచ్చే కార్మికులేమో వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడున్న కార్మికులు వెళ్ళిపోమన్నారు. 2 రాష్ట్రాల్లో కార్మికులు ఉంటారు. ఈ రోజు బాంబే రాష్ట్రంలో అనేక మంది కార్మికులు అనేక రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడ పనిచేసుకుంటున్నారు. ఎవరు అక్కడ ప్రాబ్లం ఏం లేదు. అక్కడ కేవలం ఇదంతా కూడా కొద్దిమంది పెట్టుబడిదారులు వాళ్ళ యొక్క సొంత ఉనికికో సొంత వ్యక్తిగత ప్రయోజనాలకో వాళ్ళ యొక్క తప్పుడు సంపాదనకు ఏదన్నా ట్రీటరింగ్ ఉంటుందని ఇవన్నీ చేస్తున్నారని నా అభిప్రాయం అండి. ఓకే, అంటే మీరు హనుమకొండకే, అంటే తెలంగాణలో హనుమకొండ చెందిన వారు కాబట్టి మీరు అన్నారు. మీరే విజయవాడ గుంటూరు చెందిన వారు అయితే మీరు ఇదే స్టాండ్ మీద ఉంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రోజు నేను అనేక మందితో మాట్లాడాను. గుంటూరులో గాని మన విజయవాడలో గాని వైజాగ్ లో గాని అక్కడున్న కార్మికులు కూడా, అక్కడున్న బడుగు బలహీన వర్గాలు కూడా, అక్కడున్న ఈ అనార్గనైజ్ సెక్టర్, అక్కడున్న తోపుడు బండ్ల వాళ్ళని తీసుకోండి, రిక్షా కార్మికులను తీసుకోండి, వాళ్ళకి ఏం ప్రయోజనం అనేది చెప్పండి. ఇక్కడున్న సమైక్యాంధ్రలో వాళ్ళకున్న ప్రయోజనాలు ఏంటి, రాష్ట్రం విడిపోతే వాళ్ళకున్న నష్టం ఏమిటి, దీని మీద మేము చాలా మందితో నేను డిస్కస్ చేయడం జరిగింది. అసలు వీళ్ళు అక్కడ ప్రయోజనాలు 2 చూడలే గాని ఇప్పుడు మేము సమైక్యాంధ్ర వల్లనే కార్మికులకు ఏదో ఒదుగుద్దంటే అది చాలా పెద్ద తప్పు. కార్మికులు ఎవరు ఇందులో అక్కడున్న సీమాంధ్ర కార్మికులు అందరూ కూడా ప్రత్యేక ఆంధ్ర వైపే మొగ్గు చూపుతున్నారు. ఆ ప్రత్యేక ఆంధ్ర అయితే అక్కడ రాజధాని దగ్గరగా ఉంటది, మాకు పనులు తొందరగా అయితే ఏదన్నా అక్కడ మాకు అభివృద్ధి ఉంటది. కానీ ఇంత దూరం వచ్చి వాళ్ళకి వచ్చి పని చేసుకునే అవసరం కూడా లేదు కదా. ఓకే, అంటే ముఖ్యంగా వాళ్ళ జీవితగతులు డెఫినెట్ గా బాగుంటాయి. డెఫినెట్ 2 స్టేట్స్ డెఫినెట్. నేను ఇప్పుడు జార్ఖండ్ చూస్తున్నానండి. ఒకప్పుడు బీహార్ నుంచి జార్ఖండ్ కి వచ్చి పని చేసుకోవాలంటే కష్టం. ఈ రోజు జార్ఖండ్ ఎంత అక్కడ కార్మికులు ఎంత అభివృద్ధి చెందుతున్నారో నాకు తెలుసు. ఈ రోజు ఛత్తీస్గఢ్ తీసుకోండి. ఛత్తీస్గఢ్ ఒకప్పుడు మధ్యప్రదేశ్ ఉన్నప్పుడు ఎప్పుడు ఉంది, ఈ రోజు అక్కడ కార్మిక పరిస్థితి, సో పరిపాలన సౌలభ్యం చాలా ఉంది. అక్కడ కార్మికుల అవకాశాలు పెరిగినాయి, ఉపాధి అవకాశాలు పెరిగినాయి. ఈ రోజు ఒక సపరేట్ జై ఆంధ్ర ఉద్యమం అనేది వచ్చి అక్కడ ఆంధ్ర సపరేట్ గా అయింది అనుకోండి, ఎన్ని అవకాశాలు పెరుగుతాయి, ఒక గొప్ప క్యాపిటల్ పెరుగుతుంది, అవకాశాలు పెరుగుతాయి, కార్మికులకు సరైన అవకాశాలు పెరుగుతాయి. తప్పేం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇక్కడే ఉంటారు, అక్కడ ఉన్న వాళ్ళ కార్మికులకు పెరుగుతాయి. కేవలం కొద్ది మంది వాళ్ళకే నష్టం తప్ప ఈ 2 రాష్ట్రాలు అవడం వల్ల కార్మికులకు ఎటువంటి నష్టం లేదనేది నా అభిప్రాయం. ఓకే, ఇవాళ ఎంప్లాయీస్ అందరూ కూడా సార్వత్రిక సమ్మెకు దిగుదాము, అందరూ ఆల్మోస్ట్ వర్కే చేయటం లేదు, ఇంకా పూర్తిగా అఫీషియల్ గా కూడా విధులకు హాజరు కాని పరిస్థితి ఏర్పడిపోయింది. ఎస్మా ప్రయోగించే అవకాశాలు ఉన్నాయి కూడా నిన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎస్మా అంటే ఏంటి, ఎస్మా ప్రయోగిస్తే ఎలా ఉంటాయి పరిస్థితులు? ఈ ఎస్మా అనేది ఏంటంటే సార్, ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ 1981 లో చేయడం జరిగింది. ఈ యాక్ట్ వల్ల గతంలో అనేక ప్రభుత్వాలు ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద చర్య తీసుకోవడం జరిగింది. ఎస్మా యాక్ట్ ప్రయోగించి వాళ్ళని నిర్బంధించడం జరిగింది, వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది, అనేక ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఎప్పుడైతే ప్రభుత్వాన్ని సరైన దిశలో నడవనియరు ఉద్యోగస్తులు, దానికి ఎస్మా అనేది ఒక యాక్ట్ అనేది దాన్ని చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు తెలంగాణలో ప్రభుత్వమే నడవడం లేదు. ఫస్ట్ పాయింట్, మంత్రులే లేరు, ఎంపీలు రిజైన్ చేశారు, ఎమ్మెల్యే రిజైన్ చేశారు, మంత్రులంతా పోయి ఢిల్లీ చుట్టూ వీధుల్లో అక్కడ ఉద్యమాలు చేస్తున్న పరిస్థితుల్లో ఉద్యోగులు కూడా మరి ఏదో ఒకటి దీన్ని డిసైడ్ చేయాల్సిన పరిస్థితి ఉద్యోగుల మీద కూడా ఉన్నదని వాళ్ళు భావిస్తున్నారు. ఉద్యోగులందరూ కూడా తొందరగా ఈ పరిస్థితి నుంచి బయటపడి ఏదో ఒక పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే వాళ్ళు కూడా సమ్మెకు దిగి, ఆ సమ్మె ద్వారా కనీసం కేంద్ర ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకొని మరి రాష్ట్రాన్ని మరి సరైన దిశలో పెట్టాలనే వాళ్ళ ఉద్దేశం చేస్తున్నారు. దాని మీద ప్రయోగం చేయడం అనేది సరైనది కాదు. ఇది ఓకే, ఎస్మా ఒకవేళ చట్టం ఒక ఎంప్లాయీపై ప్రయోగించడం జరిగినప్పుడు ఆ ఎంప్లాయీకి ఉద్యోగం ఉన్నట్ట ఊడిపోయినట్ట? ఖచ్చితంగా గవర్నమెంట్ కి ఎస్మా ప్రయోగం వల్ల ఉద్యోగం తీసేసే రైట్ ఉంటుంది. ఓకే, కానీ ఇక్కడ ఒక వ్యక్తి మీద కాదు కదా, ఇది సమిష్టిగా కొన్ని వేల మంది లక్షల మంది ఉద్యోగస్తులు మరి ఈ రోజు దానికి గురైతే దాన్ని గవర్నమెంట్ అంత తొందరగా ఆమోదింపజేయదు. ఎస్మాను భయపెట్టి దీన్ని సమస్య పరిష్కారం చేయలేదు. ఈ రోజు నాయకులంతా ఢిల్లీలో మా కాంగ్రెస్ నాయకులంతా కూడా కూర్చొని దీన్ని పరిష్కరించి చేయమంటున్నారు, మంత్రులంతా కూడా రిజైన్ చేసి చేయమంటున్నారు. వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క రిజిగ్నేషన్ ఆమోదింపజేసుకునే దశలో ఉన్నప్పుడు ఉద్యోగస్తులు ఎక్కడ పనిచేయాలి, ఎవరి కోసం పనిచేయాలి, ఎలా పనిచేయాలి? ఈ రోజు రాష్ట్రం అనేది చాలా సందిగ్ధ పరిస్థితులు ఏర్పడింది. ఈ రోజు ఒక వ్యక్తి కూడా ఢిల్లీలో మరి మరణించడం జరిగింది. 600 మంది బలిదానాలు జరిగిన ఈ యొక్క ప్రత్యేక పరిస్థితి ఈ రోజున తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి ఉంది. ఇటువంటి ప్రత్యేక పరిస్థితుల్లో నేను ఒక తెలంగాణ వాదికనే కాదు, ఈ రోజు అన్ని రాష్ట్రాలలో మీరు చూడండి తెలంగాణకు పూర్తి మద్దతు ఉంటుంది. నేను ప్రతి రాష్ట్రంలో కూడా ఆలోచించుతున్నాను. నిజంగానే మరి కేంద్ర ప్రభుత్వం ఒకసారి అనౌన్స్మెంట్ చేసి
పార్లమెంట్ లో ఎందుకు బ్యాక్ స్టెప్ చేస్తుంది అనే విషయం పార్లమెంట్ లో అనౌన్స్ చేయకుండా ఉండాలి. ఒక గవర్నమెంట్ నువ్వు ఒక హోమ్ మినిస్టర్ ఎప్పుడైతే December 9న ప్రకటన చేశాడో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వీఆర్ గోయింగ్ టు ఫార్మ్ ద తెలంగాణ స్టేట్ అన్నాడు. ప్రజలు తప్పకుండా దానికి వెల్కమింగ్ గా ప్రిపేర్ అయ్యారు మెంటల్లీ. మరి దాన్ని గవర్నమెంట్ ఎప్పుడు కూడా వెనుక అడుగు వేయకూడదు అనేది నా అభిప్రాయము, మా యొక్క కాంగ్రెస్ వాళ్ళ నాయకుల అభిప్రాయం. వాళ్ళు అందుకే ఇంత పెద్ద ఎత్తున మొట్టమొదటిసారిగా తమ సొంత గవర్నమెంట్ లో ఉండి కూడా రిజిగ్నేషన్ చేసి ఉద్యమాలు చేసే పరిస్థితికి వచ్చింది. ఇది ఒక ప్రత్యేక పరిస్థితి. ఈ ప్రత్యేక పరిస్థితిని ఖచ్చితంగా కూడా అధిగమించాలంటే ఇటువంటి ప్రయోగాల వల్ల లాభం లేదు, దీన్ని సాల్వ్ చేయాల్సిన పరిస్థితి. ఓకే, జాతీయ స్థాయి మీరు నాయకులుగా ఈ కార్మిక చట్టాలు సరిగ్గా అమలయ్యే పరిస్థితి మీరు చేస్తున్నప్పుడు మీకు ఇంత సక్సెస్ అవుతున్నప్పుడు మీ కుటుంబం యొక్క సహకారం, మీ మిసెస్ యొక్క సహకారం మీకు ఎలా ఉంది? మా మిసెస్ చాలా మంచి సహకారం ఉంది నాకు మొదటి నుంచి కూడా. తను ఇంటికి పిల్లలకు పరిమితం వల్ల నేను ఎన్నడూ పిల్లలను పట్టించుకోకుండా బయట తిరగడం, నాకు బయట అవిగేషన్స్ ఎక్కువ. ఎప్పుడు నిరంతరం నాకు ఏదో ఒక అవిగేషన్ వల్ల బయట తిరగడము, కార్మికులతో తిరగడము, సామాజిక కార్యక్రమాల్లో నేను చేయడం వల్ల తను పూర్తి సమయాన్ని కేటాయించి మా ఇద్దరు పిల్లలను కూడా చక్కగా విద్యాబుద్ధులు చెప్పించి ఒకరు ఇంజనీర్ గా ఒకరు డాక్టర్ గా ఈరోజు స్థిరపడ్డారంటే తన యొక్క కాంట్రిబ్యూషన్ డెఫినెట్ గా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణమూర్తి గారు మీ యొక్క అంతరంగాన్ని మా జాగృతికి ఆవిష్కరింపజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విద్యార్థికుడై ఉండి సామాన్యుల యొక్క జీవితాలు స్టడీ చేసి, కార్మికుల యొక్క చట్టాలను బాగా స్టడీ చేసి, కార్మికుల జీవన స్థితుల దగ్గర నుంచి స్టడీ చేసి ఒక తెలుగువాడు జాతీయ స్థాయిలో కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించే స్థితిలో ఉన్నారంటే మనందరూ కూడా గర్వించాలి. మరి జాగృతి న్యూస్ మరి కృష్ణమూర్తి గారి యొక్క సక్సెస్ ఇంకా ఇంకా కోరుకుంటుంది. ఇది ఈ రోజు డిస్కషన్. స్టే ట్యూన్డ్.